వసవి కన్యక పరమేశ్వరి దేవి చరిత్రము. కృతయుగములో మహిషాసుర మార్ధిని రూపంలో, త్రేతయుగములో రేణుకదేవిగా అవతరించింది. ద్వాపర యుగములో మాయదేవిగా కంస సంహారంలో, ఆ పరశక్తియే కలియుగములో ఆర్యవైశ్య వంశంలో శ్రీవాసవి దేవిగా జన్మించింది. ఓం శ్రీ వసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయే నమః. ఆర్యవైశ్యుల కులదైవం సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మ వృత్తాంతం గురించి మీకు తెలుసా? కలియుగంలో ధర్మ సంస్థాపన కోసం అమ్మవారు ఎలా అవతరించారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం పవిత్రమైన గోదావరి నదీ తీరంలో సాలంకాయన మహర్షి నివసించేవారు. ఒకరోజు మణిగుప్తుడు అనే వైశ్యోత్తముడు తన బంధుమిత్రులతో కలిసి కాశీ, గయ వంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని చివరకు గోదావరి తీరానికి చేరుకుని ఆ మహర్షిని దర్శించుకున్నారు. ఆ సమయంలో వారు మహర్షిని ఒక కోరిక కోరారు. ఓ మహాత్మా, మా వైశ్య వంశం ధన్యమయ్యేలా మా వంశంలో ఆ పరాశక్తి వాసవి కన్యకగా ఎలా జన్మించిందో మాకు వివరించండి అని ప్రార్థించారు. అప్పుడు సాలంకాయన మహర్షి ఆ జగన్మాత వైభవాన్ని ఇలా వివరించారు. అమ్మవారి అవతార విశిష్టత. కృతయుగంలో శుంభ నిశుంభులను సంహరించిన మహిషాసుర మర్దినిగా, త్రేతాయుగంలో రేణుకాదేవిగా, ద్వాపరయుగంలో కంస సంహారానికి కారకురాలైన మాయాదేవిగా వెలసిన ఆ శక్తి ఈ కలియుగంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. పిలిస్తే పలికే దైవంగా, భక్తుల కష్టాలు తీర్చే కల్పవల్లిగా ఆర్యవైశ్య వంశాన్ని పునీతం చేసింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్రము. పరమ పవిత్రమైన గోదావరి నదీ తీరమున సాలంకాయన మహర్షి అను ఋషిపుంగవుడు నివసించుండెను. ఒకనాడు మణిగుప్తుడు తన బంధుమిత్రులతో దర్శించెను. మా వంశమున ఆదిపరాశక్తి అవతారిణిగా వెలసిన వాసవి కన్యకాదేవి చరిత్రను గూర్చి చెప్పమని ప్రార్థించిరి. కృతయుగంలో మహిషాసుర మర్దిని, త్రేతలో రేణుకాదేవి, ద్వాపర యుగంలో మాయాదేవి అయిన ఆ పరాశక్తే కలియుగంలో ఆర్యవైశ్య వంశంలో శ్రీ వాసవిదేవిగా జన్మించింది. పిలిచినప్పుడు పలికేందుకు భూమి మీద అవతరించింది. ఆ జగన్మాత గురించి వైశ్యులంతా ఎంతో భక్తిగా వినసాంచింది.